పాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ కదండీ! ఏదైనా తింటుంటే అలా నోట్లోకి, అలా పొట్టలోకి వెళ్ళిపోతుంటే ఎంత రుచిగా ఉంటుంది. అందుకే పప్పు మామిడికాయ అయితే చేసేసాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అరకప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి అయితే తీసుకోండి. ఇప్పుడు అందులోని 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 20 నిమిషాల పాటు నాననిద్దాం. ఇలా చేయడం వల్ల తక్కువ టైంలోనే పప్పు బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే చూడండి పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, మీ పులుపుకి తగ్గట్టుగా ఆ మామిడికాయ ఉంటుంది కదా! పుల్లగా ఉందా? లేకపోతే కొంచెం పుల్లగా ఉన్నదా? అవి మీరు చూసుకొని అప్పుడు వేసుకోండి. నేను తీసుకున్నదైతే సుమారుగా ఉంది. అందుకు 1.5 కప్పు మామిడికాయ ముక్కలైతే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి, కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఒక మ్యాషర్‌తో గానీ, లేదా ఇలాంటి పప్పు గుత్తితో గానీ చక్కగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసేసుకొని అందులోని ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని, మళ్ళీ దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి జస్ట్ ఉడకనిద్దామండి. పప్పు ఎంత బాగా ఉడికితే అంత బావుంటుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, అది మరిగేలోగా వేరొక ప్యాన్ తీసుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, అమ్మ పట్టించిన గుమ్మడి వడియాలైతే వేసుకుంటున్నాను. పప్పు మామిడికాయలోకి సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత అదే ఆయిల్‌లో వడియాలు కూడా వేపేస్తున్నానండి. మీకు తక్కువ ఆయిల్ చూపిస్తున్నాను. బట్ నేనైతే కొంచెం ఎక్కువగానే వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. వడియాలు, గుమ్మడి వడియాలు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్‌లో ఒక 7 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టుకొని వేసుకున్నాను. వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయల్ని కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు. పోపు బాగా వేగాలి. కమ్మటి వాసన రావాలి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి పోపు చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పప్పు మామిడికాయలో వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక పొంగు రానివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో కేవలం 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్‌లో చాలా చాలా బావుంటుంది. మామిడికాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.